మన్నా మాధుర్యము ప్రభు యేసు వర్తమానము వినుమా ప్రియనేస్తమా విని నీవు ప్రభుని విశ్వసించుమా వినుమా ప్రియనేస్తమా విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనం, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దైవజనుడైనటువంటి దావీదు గారి కుమారుడైన సొలొమోను గారు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దహన బలులు అర్పించి ప్రార్థన చేసి దైవ దర్శనాన్ని పొంది దేవుని చేత జ్ఞానాన్ని పొందుకున్న సొలొమోను గారు పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథం, పరమగీతముల గ్రంథం, ఈ 3 పుస్తకాలను ఆయన రాయడం జరిగింది. ఈ సామెతల గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనంలో చక్కని మాటను తెలియపరుస్తున్నారు. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దేవుని ఆరాధించేవారు, ప్రార్థించేవారు, ఆయన సన్నిధిలో ఉండేవారు, ఆయన వాక్యమును ధ్యానించేవారు, రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో వారు ఎలా ప్రవర్తించాలి అని అడిగితే భయము కలిగి ప్రవర్తించాలి. నిజమే, ఈ భూలోకములో ప్రతి వ్యక్తి కూడా భయం అనేది ఉంటుంది. కొందరికి చీకటి అంటే భయం, కొందరికి రోగము అంటే భయం, కొందరికి దయ్యాలు అంటే భయం, కొందరికి అప్పులు అంటే భయం, చదువుకునే పిల్లలు కొంతమంది పరీక్షలు అంటే భయం. ప్రతి వ్యక్తికి కూడా భయం అనేది ఉంటుంది. కానీ మనం భయపడవలసింది దేవునికి. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు, ఈ దేహమును చంపు వారికి మీరు భయపడక దేహమును ఆత్మను కలిపి నిత్య నరకములో పడవేసే నాకు మీరు భయపడండి అని అన్నారు. ప్రతి వ్యక్తి దేవునికి భయపడాలి. నిత్యము దేవుని యందు భయము కలిగి ప్రవర్తించాలి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి దేవునికి భయపడితే వచ్చే మేలులేమిటో పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. వాక్యంలో యెషయా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం ఆఖరి లైను మనం చదివితే అక్కడ రాయబడి ఉంది, యెహోవా భయము వారికి ఐశ్వర్యమునిచ్చును అని రాయబడి ఉంది. ఒక వ్యక్తి దేవునికి భయపడుట ద్వారా ఆశీర్వదించబడతాడు, అభివృద్ధి చెందుతాడు, ఐశ్వర్యం కలుగుతాడు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును అని వాక్యం చెప్తుంది. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది దేవునికి భయపడి ఆశీర్వదించబడ్డారు. వాక్య భాగంలో ఐగుప్త దేశంలో మంత్రసానులు ఉన్నారు. ఆనాడు ఐగుప్త దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఇశ్రాయేలీల ప్రజలను, ఐగుప్తీలను లెక్కించినప్పుడు ఇశ్రాయేలీలకి మగ సంతానం కలిగింది, ఐగుప్తీయులకి ఆడ సంతానం కలిగింది. ఆ సమయంలో రాజుగారు ఒక ఆలోచన చేశాడు. ఇశ్రాయేలీలు పెరిగిపోతున్నారన్న ఆలోచన కలిగి వీరి జనాభా సంఖ్యను
వీరిని తగ్గించుట కొరకు మంత్రసానులను పిలిచి చెప్పాడు, మీరు ఆ హెబ్రీ స్త్రీలకు పురుడు పోయడానికి వెళ్ళినప్పుడు మగబిడ్డ అయితే చంపేయండి, ఆడబిడ్డ అయితే బ్రతకనివ్వండి అని అన్నారు. అయితే ఆ మంత్రసానులు నిర్గమకాండం 1వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదివితే అక్కడ రాయబడి ఉంది, ఆ మంత్రసానులు దేవునికి భయపడెను అని వాక్యం చెప్తుంది. వారు రాజుకి భయపడలేదు, రాజు ఆజ్ఞకు భయపడలేదు, వారు దేవునికి భయపడ్డారు గనక వాక్యములో రాయబడిన మాట, ఆ మంత్రసానులకు దేవుడు వంశాభివృద్ధిని కలుగ చేశాను. వారు అభివృద్ధి చెందడానికి, వారి సంతానము విస్తరించడానికి కారణం ఏమిటి అని అడిగితే వారు దేవునికి భయపడ్డారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవునికి భయపడినప్పుడు మనము అభివృద్ధి చెందుతాం, మనం ఆశీర్వదించబడతాం, సంతానాభివృద్ధి కలిగిద్ది. మనం చేసే ప్రతి పనిలో మనం అభివృద్ధి చెందాలి అని అంటే మనము భయపడవలసినది దేవునికి. పరిశుద్ధ గ్రంథంలో ఆ మంత్రసానులే కాదండి, వాక్యంలో రాయబడి ఉంది, ఒకరోజు నాడు దేవుడు అబ్రహాము గారిని పిలిచారు. అబ్రహామా, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి తీసుకొచ్చి బలి అని అన్నారు. అయితే అబ్రహాము గారు దేవునికి భయపడిన వాడై తన కుమారుణ్ణి తీసుకొని వెళ్ళి బలిపీఠమును కట్టి బలర్పిస్తున్న సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు, అబ్రహామా, ఆ చిన్నవాని మీద చేయి వేయొద్దు అని అన్నారు. అని చెప్పి ఓ చక్కని మాట రాయబడి ఉంటుంది. ఆదికాండం 22వ అధ్యాయం 12-13 వచనాల్లో మనం చదివితే అక్కడ రాయబడి ఉంది, అయ్యా, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నీవు బలి ఇవ్వడానికి తీసుకొచ్చేవంటే దీనిని బట్టి అర్థమయ్యింది నువ్వు దేవునికి భయపడేవాడివని. 13వ వచనంలో ఆయన అంటారు, ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానము విస్తరించిద్ది అని అన్నారు. దేవుడు అక్కడ ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు, అబ్రహాము సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు. కారణం ఏమిటి అని అడిగితే అబ్రహాము గారు దేవునికి భయపడ్డారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవునికి భయపడినప్పుడు మనం ఆశీర్వదించబడతాం, మనం అభివృద్ధి చెందుతాం. అందరికీ ఆశీర్వదించబడాలని దేవునికి భయపడుతున్నారా? దేవుని యందు భయముతో కూడిన భక్తిని చేస్తున్నారా? పరిశుద్ధ గ్రంథంలో యోబు అనేటటువంటి ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఊజు దేశములోనే ఆయన గొప్పవాడు అవడానికి కారణం ఏమిటి అని అడిగితే ఆయన దేవునికి భయపడ్డాడు. దేవుని యొక్క బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవునికి భయపడితే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడు. మరి ఇంకొక మాట, కీర్తనల గ్రంథం 19వ కీర్తన 9వ వచనంలో రాయబడి ఉంది, యెహోవా యందైన భయము పవిత్రమైనది అని వాక్యం చెప్తుంది. ఎవరు దేవునికి భయపడతారో, దేవునికి భయపడిన వాడు పాపము చేయడు. ఆ వ్యక్తి పవిత్రముగా జీవిస్తాడు, పరిశుద్ధముగా జీవిస్తాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవునికి కావాల్సిందేమిటి అని అడిగితే పరిశుద్ధత. 93వ కీర్తన 5వ వచనంలో రాయబడి ఉంది, యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీకు అనుకూలమని వాక్యం చెప్తుంది. అయితే మన జీవితంలో ఎప్పుడు మనము పరిశుద్ధులుగా జీవించగలుగుతాము అని అడిగితే దేవునికి భయపడినప్పుడే. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో వేలాడుతున్నప్పుడు ఒక దొంగ యేసయ్యకి భయపడకుండా తన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. నువ్వు మెస్సయ్యవైతే, దేవుడివైతే నిన్ను నువ్వు దించుకుని మమ్ములను దించు అని అంటున్నాడు. కానీ రెండవ దొంగ దేవునికి భయపడిన వాడు, ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, నీవు నేను అదే శిక్ష విధిలో ఉన్నామే, నీవు దేవునికి భయపడవా? అతడు దేవునికి భయపడ్డాడు, తన తప్పిదాలను ఒప్పుకున్నాడు గనుకనే యేసయ్యకు చిన్న ప్రార్థన చేశాడు, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చున్నప్పుడు నన్ను జ్ఞాపకం తెచ్చుకోవా అనగానే యేసయ్య చెప్పారు, నేడే నీవు నాతో కూడా పరదేశులో ఉంటావునని చెప్పారు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవునికి భయపడదాం. దేవునికి భయపడుట ద్వారా పరిశుద్ధులుగా బ్రతకగలుగుతాం. కనుక యెహోవా యందు భయము పవిత్రమైంది. యెహోవా యందైన భయము ఐశ్వర్యాన్ని, ఆశీర్వాదాన్ని కలుగజేస్తుంది. అందుకే సొలొమోను గారు చెప్తున్నారు, నిత్యము భయము కలిగి ప్రవర్తించండి అని. అలా ప్రవర్తించి దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. తలవంచండి, కళ్ళు మూసుకునండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా.
నీ ప్రియ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యవంతులుగా మీరు తీర్చిదిద్దండి, కృపాక్షేమాలు అనుగ్రహించండి. అయా నీ బిడ్డలకు మీరు తోడై ఉండమని ప్రార్థన చేస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో అయా బిడ్డల ప్రతి అవసరత తీర్చబడునుగాక. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, సమస్యలలో ఉన్నారో, ఇబ్బందులలో ఉన్నారో, యేసు నామములో విడుదల కలుగునుగాక అని ఆజ్ఞాపిస్తున్నాను. అయా నీ కార్యములను మీరు జరిగించండి, నీ కృపచేత బలపరచండి, నీ బిడ్డలను మీరు దీవించండి. అయా ప్రత్యేకమైన రీతిలో ఈ దినమంతయు నీ బిడ్డల పనులలో, ప్రయాణాలలో నీ సహాయమును మీరు దయచేసి దీవించి ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకొనమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు.